గమ్ గమ్ గణపతేనమ్మ గమ్ గమ్ గణపతేనమ్మ గమ్ గమ్ గణపతేనమ్మ. ఈరోజు పోలీస్ వర్గం అని కార్తీక మాస అమావాస్య తెల్లారి పోలీస్ వర్గం అని ఆ పూజ చేస్తున్నా. ఇది ఇక్కడ దీపం వెలిగించాను. ఇది గంగాళం అని గంగాళం లాగా నీళ్ళు పసుపు కుంకుమ పువ్వులు వేసాను. ఇప్పుడు ఇక్కడ గణపతి తులసి దగ్గర ముగ్గు వేశాను. నైవేద్యం బెల్లం పెట్టాను. ఇక్కడ ఇది చేశాను. ఇది మట్టిది గణపతి శివుణ్ణి చేశాను. దేని మీద పూజిస్తున్నాను. ఇది అరటి దుప్పలో ఇట్లా ఈ విధంగా నీళ్ళు అది ఆ విధంగా పెట్టి 33 వత్తులు ఈ దీపం వెలిగిస్తున్నాను. హోలీ దాని స్టోరీ ఉంటుంది. స్టోరీ చదువుతానండి నేను. ఇది దీపం వెలిగిస్తున్నా. 33 వత్తులు వెలిగించాలి. ఇది మామూలుగా దేవుళ్ళకు వెలిగిస్తున్నాను. ఇది మామూలు 2 దీపాలు వెలిగిస్తున్నా. ఇది 33 వత్తులు. ఈ విధంగా నీటిలో వదలాలి అన్నట్టు, గంగా అన్నట్టు. ఇది గంగలా భావించి దీంట్లో వదులుతున్నా అన్నట్టు. ఇది పోలీస్ వర్గ రోజు ఇట్లా ఈ విధంగా పూజ చేయాలని చేసుకుంటున్నాం. అక్షంతలు ఇప్పుడు స్టోరీ చదువుతాను అన్నట్టు. పోలీస్ వర్గం కథ అన్నట్టు. ఒక ఉమ్మడి కుటుంబంలో 5గురు కోడళ్లతో చిన్న కోడలు పోలి దైవభక్తితో పాటు సహనశీల అత్తగారు గయ్యాలి. అత్త అహంకారంతో పోలిని పూజ చేయనిచ్చేది కాదు. కార్తీక మాసంలో చివరి మాసంలో పోలిని తప్ప మిగిలిన కోడలికి నదికి వెళ్ళి దీపాలు వెలిగించుకొని పూజలు చేసేది. ఆ పోలి మాత్రం అత్తగారు తోడి కోడళ్ళు వెళ్ళగానే పెరటిలోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించేది. ఆ దీపము ఎవరికంట పడకుండా దానిపైన ఒక బుట్ట బోర్లించేది. చివరికి మార్గశిర శుద్ధ పాఠం రోజు ఇంటి పనులు పూర్తి చేసుకొని కార్తీక దీపం వెలిగించింది. మిగతా వారు నివ్వెరపోయేలా పోలి నిష్కల భక్తికి మెచ్చిన భగవంతుడు శరీరం స్వర్గానికి తీసుకువెళ్తాడు. కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పోలి రోజు పోలి కథను చెప్పుకొని ఆమెలాగా స్వర్గం ద్వారా ప్రవేశం కలిగించాలని భక్తులు ప్రార్థిస్తారు. నెల రోజులు నియమాలు పాటించని వారు కనీసం రోజు 31, 33, 35 వత్తులు వెలిగించి నదిలో వదులుతారు. నది కోనేరు అవకాశం లేని వారు తులసి పూట వద్ద లేదా దేవుని పూజా మందిరం వద్ద పళ్ళెంలో నీరు పోసుకొని తులసి దళాలు పువ్వులు పసుపు కుంకుమ వేసుకొని దీపాలు వదలవచ్చు అన్నట్టు. అందుకని నేను ఇక్కడ ఈ విధంగా హైదరాబాద్లో ఉన్నాను. ఇక్కడ నేను ఇది పోలీది స్వర్గ పూజ చేశాను అన్నట్టు. ఈ విధంగా అయిపోయింది. దీంట్లో వదిలేసాను. కథ చదివినాను. దీపం అలానే పెట్టినాను. నైవేద్యం దీప నైవేద్యం తాంబూలం కర్పూర నీరాజనం.
కర్పూర నీరాజనం. ఇక్కడ గణపతి, అక్కడ శివుని చూశాను. ఇక్కడ మొత్తం పోలి నదిలో నది గంగా తల్లికి ఇక్కడ హారతి చూపిస్తుంది. ధూపదీపం నైవేద్యం, కర్పూర నీరాజనం. ఓం గం గం గణపతేనమ్మా, గం గం గణపతేనమ్మా, గం గం గణపతేనమ్మా. ఇది మా ఇంటి దగ్గరనే 2 minutesలో ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఈరోజు మార్గశిర మాసం అని పోలి స్వర్గం అని ఈరోజు దీపము వెలిగిద్దామని ఇక్కడికి వచ్చాను. ఇంట్లో వేసుకున్నాను, కాకపోతే ఇక్కడికి చేద్దామని ఈ దీపాలలో కొన్ని కూడా పోసి ప్రసాదం పెట్టాను. ఇది ఒకటి. మళ్ళీనేమో ఇక్కడ సాయిరాంలో కూడా దీపానికి వెలిగించాను. కొంచెం దాంట్లోనే ఆయిల్ వేసాను. ఇదేమో దత్తాత్రేయ స్వామికి కూడా అట్లనే వెలిగించే దీపాల్లో కొంచెం ఆయిల్ వేసాను. మళ్ళీనేమో ఇక్కడ ఇది 3 రావి చెట్లు, 1 చెట్టు, అది 2 చెట్టు, ఇది 3 చెట్లు. రావి చెట్లు ఉంటే దుర్గామాత అని అంటారు. మళ్ళీనేమో ఇక్కడ తులసి ఉంది, అక్కడ ఉసిరిక చెట్టు ఉంది. ఇది మళ్ళీనేమో ఇక్కడ ఇది వేప చెట్టు, విష్ణుమూర్తి చెట్టు. ఇది శివయ్య, కృష్ణుడు. ఈ విధంగా ఈరోజు పోలి స్వర్గం అని చెప్పి సముద్రంలో ఇట్లా దీపాలు వదలాలని చెప్పేసి ఇట్లా వదులుతారు అన్నట్టు. ఇక్కడ ఎవరో దీపం వెలిగించారు. ఇది ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి అన్నట్టు. ఇది కూడా రావి చెట్టు 3 ఉన్నాయి. ఇది వేప చెట్టు. ఇది శివాలయం అండి. అది ధ్వజస్తంభం. శివాలయంలో లోపల తాళం వేసి వెళ్ళిపోయాను. పూజ అయిపోయినట్టుంది. నేను కొంచెం లేట్గా వచ్చాను. ఇది నంది పాదాలు. ఇదండి. ఇది మా ఇంటికి దగ్గరగా 3 చెట్లు అన్నట్టు. అది ఉంటే చాలా మంచిదంట. దుర్గామాత పేరు వచ్చేసి ద్వారకామాయి శివసాయి మందిరం, దేవి హోమ్, కోంపల్లి అన్నట్టు. ఇది కోంపల్లిలో 3 చెట్లు. అక్కడ మధ్యలో కూడా వేప చెట్టు ఉంది, విష్ణు చెట్టు అన్నట్టు. ఇది శివయ్య టెంపుల్.